ఓ వందన, ఇంకో సరోజిని, మరో కృష్ణవేణి. ఎవర్రా వీళ్ళంతా అనుకుంటున్నారా? వీళ్ళంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు. గ్యాంగ్ అంతటికీ లీడర్ అమూల్య. ఓ స్టేట్లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్లో విక్రయించడం అమూల్య బిజినెస్. పేరుకు ఆశా వర్కర్, చేసేది మాత్రం పిల్లలను అమ్మే బిజినెస్. ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకొని నెట్వర్క్ను అంతకంతకు విస్తరించింది. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠ. అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా గడవక ముందే శిశువుల్ని అంగడి సరుకులు అమ్మేసినట్లు మార్చేస్తోంది అమూల్య అండ్ కో. తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది. మొత్తం 10 మంది చిన్నారుల్ని రెస్క్యూ చేశారు రాచకొండ పోలీసులు. కాపాడిన వారిలో 6 ఆడ, 4 మగ శిశువులు ఉన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో పిల్లలను కొని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. చిన్నారులను రక్షించిన చైతన్యపురి పోలీసులు మదనారగన్లోని శిశు విహార్కు తరలించారు. ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులేనని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంత వరకు మదనారగన్లోని శిశు విహార సంరక్షణలో చిన్నారులను ఉంచనున్నారు. వారి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంత వరకు వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, వారి బాగోగులు చూడాలని శిశు విహార్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు. 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తక తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయని, 16 మందిని రెస్క్యూ చేయగా ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని తెలిపారు. ఆడబిడ్డను 2 లక్షలకు కొని 4 లక్షలకు, మగబిడ్డను 4 లక్షలకు కొని 6 లక్షలకు విక్రయిస్తోంది అమూల్య గ్యాంగ్. మూడో కంటికి అనుమానం రాకుండా ఒక రాష్ట్రంలో పిల్లలను కొని ఇంకో రాష్ట్రంలో అమ్ముతూ చాలా తెలివిగా తప్పించుకుంటుంది. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా కింగ్ పిన్ అమూల్య పాపం పండి నిన్న చిక్కింది. కానీ ఆ నెట్వర్క్కి చెందిన వాళ్ళు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న అప్పుడే పుట్టిన 4 పిల్లలను అమ్ముతూ ఓ ముఠా చిక్కింది. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వందన, సావిత్రి కలిసి గుజరాత్, అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని హైదరాబాద్లో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. మరోవైపు ఏపీ, తెలంగాణలో కృష్ణవేణి, దీప్తి దళారులను ఏర్పాటు చేసుకుని పిల్లల్ని అమ్మేస్తున్నట్లు గుర్తించారు. ఉన్నత విద్యావంతులే పిల్లల్ని కొన్నారన్న విషయం తెలుసుకొని కాకీలు షాక్ అయ్యారు.